విజయనగరం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల గురించి గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి నాటికి పూర్తి స్థాయి ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ హోదాలో మంత్రి సంధ్యారాణి వైకుంఠపు హర్షవర్ధన్, కారేపు చంద్రారావు, కాళ్ళ శ్రీలను సభ్యులుగా నియమించారు. రోగుల కోసం అదనంగా 20 బెడ్లతో కూడిన నూతన భవనాన్ని ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశామన్నారు. ఆసుపత్రి ప్రారంభం కూడా త్వరలో టీడీపీ హయాంలోనే జరుగుతుందని మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణ పనులకు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చేస్తున్నారో బయట ఎవరికైనా తెలియాలి. అది నర్సులు అవనియండి, స్టాఫ్ అవనియండి, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ముందు కూర్చున్నటువంటి డెస్క్ లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టండి. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా ఉండాలంటే ఎటువైపు ఓపీ ఉంది, ఎటువైపు ఉంది ఈసీ అంటే ఎమర్జెన్సీ ఉంది, ఎటువైపు పోస్ట్ మార్టం గది ఉంది, ఎటువైపు ఏముందని చెప్పగలిగే విధంగా ఒక మంచి మనిషిని పెట్టండి. అలాగే మందులు ఇచ్చిన గదిలో ఏ ఏ మందులు మన దగ్గర ఉన్నాయో తెలియాలి జనాలు. ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు అడిగాడు, అమ్మ పాము కాటికి మందులు ఉన్నాయని. మనం 6 నెలల ముందు పాము కాటికి మందు, కుక్క కాటికి పాము కాటికి మీకు అందరికీ తెలియదు. మలేరియా మందులు అంతకు ముందు ఉండేవి కాదు, మనకి ఎక్కువ మలేరియా వచ్చేది. ఆ మలేరియా మందులు మనతో పాటు పిహెచ్లు కూడా తెప్పించాం మనమే. ఎంతమంది వర్క్ చేస్తున్నారో బయట ఎవరికైనా తెలియాలి. అది నర్సులు అవనియండి, స్టాఫ్ అవనియండి, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ముందు కూర్చున్నటువంటి డెస్క్ లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టండి. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా ఉండాలంటే ఎటువైపు ఓపీ ఉంది, ఎటువైపు ఉంది